అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం పల్లి ఉమాప్రసాద్ గారు రచించిన నేను మారాను అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. సార్ అన్న అటెండర్ హనుమంతు పిలుపునకు చదువుతున్న ఫైల్లోంచి తలెత్తి అతని వైపునకు తిరిగి చూశాను ఏమిటన్నట్లుగా. ఏమీ లేదు సార్, మా ఇంటావిడ కలర్ టీవీ కొనమని ఒకటే నసపెడుతుంది సార్. ఎప్పుడూ లేనిది ఏమిటో ఈరోజు ఇంటి విషయాలు చెబుతున్నాడు అనుకుంటూ, అయితే కొనేసే హనుమంతు, ఇప్పుడు కలర్ టీవీ చాలా అవసరం. నువ్వు ఉదయమే ఆఫీస్కి వచ్చేస్తే సాయంత్రం నువ్వు ఇంటికెళ్లే వరకు ఆ అమ్మాయికి కాలక్షేపం కావాలి కదా. ఉదారంగా సలహా ఇచ్చేశాను. అందుకే మీ దగ్గర 10,000 అప్పు ఇవ్వండి సార్, తొందరలోనే మీ అప్పు నేను తీర్చేస్తాను సార్ అంటున్న హనుమంతు మాటలకు ఒక్కసారిగా గతుక్కుమన్నాను. ఏదో సలహాయే కదా అని ఉచితంగా ఇచ్చేద్దామనుకుంటే ఇదేమిటి ఇలా రివర్స్ అయింది అనుకుంటూ, కానీ నా పరిస్థితి కూడా నీకు తెలియంది కాదు. నా దగ్గరంత డబ్బెక్కడిది? తిరిగి హనుమంతుని అడిగాను నా తెలివితేటలు ఉపయోగిస్తూ. అందుకే నాకు ఒక ఐడియా వచ్చింది సార్. మీ దగ్గరున్న క్రెడిట్ కార్డుతో నాకు టీవీ కొనిపించండి సార్. మీరు కట్టే అమౌంట్ ప్రతి నెల జీతం రాగానే నేను మీకు ఇచ్చేస్తాను అంటూ నా అంగీకారం కోసం ఆశగా నా వైపు చూడసాగాడు హనుమంతు. ముందు ముందు మీ అవసరాలకు చాలా ఉపయోగపడుతుంది సార్, తీసుకోండి సార్ ప్లీజ్ అంటూ మొహమాట పెట్టేసి మరీ నాకు ఆ క్రెడిట్ కార్డ్ని అడ్డగట్టారు ఓ బ్యాంక్ వాళ్ళు. కానీ అది తీసుకున్న దగ్గర నుండి ఇప్పటి వరకు ఒక్కసారి వాడలేదు. అవసరం పడకపోవటంతో హనుమంతు జీతం తక్కువ కావటంతో అతను ఇంట్రెస్ట్గా వెంటబడి తిరిగినా కూడా బ్యాంకు వాళ్ళతనికి క్రెడిట్ కార్డు ఇవ్వలేదు. ఆ విషయం నాకు తెలుసు కాబట్టి పోనీలే సాయం చేద్దామనుకొని, సరేలే హనుమంతు, నువ్వు చెప్పినట్లే నా క్రెడిట్ కార్డు మీద నీకు కలర్ టీవీ కొనిపిస్తాను అంటూ మాటిచ్చేశాను. దాంతో హనుమంతు ముఖం దీపావళి నాటి చిచ్చుబుడ్డిలా వెలిగిపోయింది. ఆ తర్వాత మంచి రోజు చూసుకుని హనుమంతుకి కలర్ టీవీ నా క్రెడిట్ కార్డు మీద కొనిపించాను. అంతే, ఇక ఆ తర్వాత నుంచి నా కష్టాలు మొదలయ్యాయి. మొదటి 3 నెలలు చాలా సీరియస్గా ఇన్స్టాల్మెంట్ డబ్బులు తీసుకొచ్చి నాకు ఇచ్చాడు. కానీ ఆ తర్వాత నుంచి మా అమ్మాయి పుట్టినరోజుకి చాలా ఖర్చు అయిపోయింది సార్ అంటూ ఒక నెల, మా మరదలు పెళ్లికెళ్ళొచ్చాం సార్, ఈ నెల ఇబ్బందిగా ఉంది సార్ అంటూ ఇంకొక నెల, ఇలా ఒక 6 నెలలు ఏదో ఒక సాకు చెబుతూ ఇన్స్టాల్మెంట్స్ డబ్బులు కట్టకుండా మానేయటంతో ఆ బరువంతా నా మీద పడింది. దాంతో నా నెలసరి బడ్జెట్ ఒక్కసారిగా పెద్ద కుదుపునకు లోనై అతలాకుతలం అయిపోయింది. నేనేమో తప్పనిసరిగా బ్యాంకు వాళ్లకు కట్టాల్సి రావటం, వాడి సమయానికి నాకు ఇవ్వకపోవటం, గట్టిగా అడుగుదామంటే ఏమైనా అనుకుంటాడేమో అన్న అనుమానం. ఏం చేయాలో పాలుపోలేదు. సరిగ్గా అదే సమయంలో రమణ గుర్తుకొచ్చాడు. రమణ నా బాల్య స్నేహితుడు, ప్రస్తుతం ఆఫీస్లో నా కొలీగ్ కూడా. ఏరా ఆనంద్, ఇచ్చే ముందు ఒక్క మాటైనా నాకు చెప్పావా? రోజు ఆఫీస్లో నన్ను కలుస్తూనే ఉంటావు కదా, ఇప్పుడు చూడు ఎంత ఇబ్బంది పడుతున్నావో. అయినా ఇంత మొహమాటం అయితే లాభం లేదురా, నువ్వు మారాలిరా అంటూ క్లాస్ తీసుకున్నాడు హనుమంతు గురించి నేను రమణకు చెప్పటంతోనే. రమణోపదేశాన్ని మౌనంగా తలంచుకొని స్వీకరించాను. తప్పదు, మరి నెలకు 1,500 పైనే క్రెడిట్ కార్డు కట్టాల్సి వస్తుంది. ఈ సమస్య నుండి ఎలాగైనా బయటపడితే చాలు. ఇలాంటి విషయాలను పరిష్కరించుకోవడంలో రమణది అందవేసిన చెయ్యి. తర్వాతి ఆదివారం ఇద్దరం కలిసి హనుమంతు ఇంటికెళ్ళాం. మేమక్కడికి వెళ్లేసరికి సకుటుంబ సపరివార సమేతంగా హాల్లో కూర్చుని టీవీ చూస్తున్నాడు అతను పరమ సంతోషంతో. నన్ను చూసి ముఖాన నవ్వు పులుముకొని రండి సార్ అంటూ ఆహ్వానించాడు. ఏ హనుమంతు, టీవీ బాగా వస్తుందా? నెమ్మదిగా అడిగాను, ఒకేసారి అసలు విషయం అడిగితే బాగుండదని. ఏదో సార్ మీ దయ వల్ల, కానీ కేబుల్కి నెలకు 150 రూపాయలు సమర్పించుకున్నా కూడా ఇదిగోండి సార్ ఇలా వస్తుంది, అంత డిస్టర్బెన్సే సార్ అంటూ చికాకు చూపించాడు హనుమంతు కేబుల్ టీవీ వాళ్ల మీద. సరిగ్గా అప్పుడే రంగంలోకి దిగాడు రమణ. చూడు హనుమంతు, నువ్వు కేబుల్ టీవీ వాళ్లకు నెలకు కట్టే 150 రూపాయలకే ఇంత బాధపడిపోతున్నావే. కేబుల్ను ఉపయోగిస్తూ అన్ని ఛానల్స్ చూస్తూ మీ కుటుంబ సమేతంగా ఇంత ఆనందాన్ని పొందావు. అదే మా ఆనందిని మీద జాలితో తన క్రెడిట్ కార్డు మీద నీకు టీవీ కొనిచ్చినందుకు అతను ప్రతి నెల దాదాపుగా 1,500 కడుతున్నాడు. మా ఆనంద్ అమాయకుడు కాబట్టి నీకు టీవీని కొనిచ్చి నీ అప్పు తన బ్యాంకుకు కడుతూ తను వేరొకరి దగ్గర అప్పు చేస్తూ తను అప్పుల పాలవుతున్నాడు. ఇది నీకు మర్యాదగా ఉందా అంటూ గురి చూసి తన మాటలను రామబాణంలా వదిలాడతను. రమణ డైరెక్ట్ అటాక్కి ఒక్కసారిగా కంగుతున్నాడు హనుమంతు. అతని ముఖం ఎర్రగా అయిపోయింది అవమానంతో, తన భార్య ముందే అలా అడిగేసరికి. అది కాదు సార్, ప్రతి నెల ఏదో ఒక ఇబ్బంది వచ్చి పడుతుంది.
అందుకే సార్కి డబ్బులు సర్దుబాటు చేయలేకపోయాను సార్ అంటూ ఇంకేదో చెప్పబోతున్న అతన్ని మధ్యలోనే ఆపేసి, నువ్వు ఎన్నైనా చెప్పు హనుమంతు, నువ్వు చేసింది తప్పు. ఏరు దాటాక తెప్ప తగిలేసినట్లు నీకు కావలసిన వస్తువు ఆనంద్ తన పేరు మీద అప్పు చేసి కొనిచ్చినందుకు కృతజ్ఞతగా ప్రతి నెల టెన్షన్గా డబ్బు కట్టవలసింది పోయి ఇలా చేయటం తప్పు. ఇప్పుడు నీ టీవీని మేము తీసుకుపోతున్నాం. ఇప్పటి వరకు నువ్వు కట్టవలసిన మొత్తం కట్టడమే కాకుండా మిగిలిన ఇన్స్టాల్మెంట్స్ డబ్బును కూడా కట్టేసి మళ్ళీ నీ టీవీని నువ్వు తెచ్చుకో. అలా నువ్వు చేయకపోతే టీవీ అమ్మేసుకుని మాకు రావాల్సిన డబ్బులు మేము రాబట్టుకుంటాం అంటూనే మరొక మాటకు అవకాశం ఇవ్వకుండా చకచకా కేబుల్ కనెక్షన్ తీసేసి ఆ కలర్ టీవీ స్విచ్ ఆఫ్ చేసేసి అమాంతం టీవీని పైకి లేపి, పదరా ఆనంద్ అంటూ రమణ అనటం, అంతకు ముందే మేం ప్లాన్ చేసుకున్నట్లుగా నేను చకచకా బండిని స్టార్ట్ చేయటం, ఇద్దరు ముందుకు దూసుకుపోవటం జరిగింది. ఆ తర్వాత ఒక వారానికి వచ్చాడు హనుమంతు. నాకు రావాల్సిన డబ్బులు, ఆ తర్వాత కట్టాల్సిన ఇన్స్టాల్మెంట్ డబ్బులు కూడా నా చేతిలో పెట్టి ముందు మాట్లాడకుండా తన టీవీని పట్టుకుపోయాడు హనుమంతు బుద్ధిగా. మర్నాడు హోటల్లో పార్టీ చేసుకుంటుండగా రమణకు చెప్పాను, థ్యాంక్స్ రా అంటూ చిన్నగా నవ్వుతూ. ఇప్పుడిప్పుడే చేతికందుకున్న మొండిబాకీ వసూలైన ఆనందంతో, చూడ్రా ఆనంద్, ఈ కాలంలో వేరొకరి డబ్బుతో జల్సా చేసే కులాసా పురుషులు స్వార్థపరులు ఎక్కువగా ఉన్నారు. కాబట్టి సాయం చేసే ముందు ఆలోచించి చేయాలరా నువ్వు. ఏవైనా సరే నువ్వు మారాలరా అంటూ ఖచ్చితంగా చెప్పేశాడు రమణ. వేరొకసారి ఇలాంటి రిస్క్ పనులు చేస్తే నేనిక కాపాడను అన్నట్లుగా. అలాగేనన్నట్లుగా బుద్ధిగా తలూపాను. నా మేలుకోరే స్నేహితుడు చెప్పిన సలహాను పాటించడానికి మానసికంగా సన్నద్ధమవుతూ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.